హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా తమ ఇళ్లను కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ గాజుల రామారంలో ఉన్నటువంటి బస్తీల్లో బాధితులు ఆందోళన దిగారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ హైడ్రా తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 307, 308 లో ఉన్నటువంటి కేవలం పేదల ఇల్లు మాత్రమే కూల్చివేశారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఆదివారం వేళ తమ ఇళ్లలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేశారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రాకు వ్యతిరేకంగా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. హైడ్రాకు వ్యతిరేకంగా కూల్చివేతలు ఎక్కడైతే చేశారో అక్కడే ఇటు చిన్నారులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము హైడ్రా కూల్చివేతలను ఖండిస్తూ వారంతా కూడా హైడ్రా డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 10-20 ఏళ్ళు బట్టి ఉన్నామన్న ఇక్కడ. మేము పేదోళ్ళము, మా ఇల్లు కూలగొట్టమని అంటారు కానీ పేదోళ్ళ ఇంట్లో కూలగొడుతున్నారు. మేము పేదోళ్ళమని ఓట్లేసి మమ్మల్ని మంచిగా చూస్తానన్నారు. చూస్తారనేసి మేము ఓట్లేసి గెలిపించాము. కానీ రేవంత్ రెడ్డి మా ఇండ్లను పేదోళ్ళ ఇంట్లోనే కూలగొడుతున్నారు కానీ ఉన్నోళ్ళ ఇంట్లో మాత్రము వాళ్ళ జోలికి వెళ్ళట్లేడు, వాళ్ళ ఇండ్లు కూడా కూలగొట్టట్లేడు. మమ్మల్ని మాత్రం మా బ్రతుకులు మాత్రం వేస్ట్ చేస్తున్నారు. పేదోళ్ళను మా ఇండ్లన్నీ కూలగొట్టి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పడేసినాడు. మేము ఎక్కడ బ్రతకాలి, అసలు ఎలా బ్రతకాలి అనేది మాకు ఆదరి కూడా మాకు ఇక్కడ లేదు. హైదరాబాద్ మాకు ఏం సమాధానం ఇవ్వలేరు. మేము ఇట్లా కూలగొడతామని కూడా మాకు ముందు కూడా ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. మేము ఉండగానే సడన్ గా వచ్చి మా ఇండ్లు మొత్తం కూలగొట్టేశారు. చాలా ఇల్లు కూలగొట్టేసారు. 20-30 పైనే ఉన్నాయి. మేము పేదలం సార్, మేము గంగిరెద్దులం పేదలము. అయినా పేదల ఇల్లు కూలగొట్టడానికి అది ఎంత వరకు కరెక్ట్ ఆయనకే తెలుసు. అయినా మేమేమన్నా ఉన్నోళ్ళమా? రూపాయి అడక తిని మేము కొనుక్కొని కట్టుకుని ఇల్లు ఇవి ఈ రోజు నుంచి కాదు సార్. మేము ఉన్న చాలా రోజుల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. గుడిసెలు వేసుకొని మేము మొన్న నుంచే రూమ్ కట్టుకున్నాము. కనీసం హౌజులు ఉంచకుండా, కరెంట్ స్తంభాలు ఉంచకుండా మాకు మీటర్లు వచ్చినాయి. ఆల్రెడీ మేము కరెంట్ బిల్లులు కూడా కడుతున్నాం. ఆయనకి మేము ఫ్రీగా వాడుకోవట్లేదు. కరెంట్ బిల్లులు కడుతున్నాం మేము. మళ్ళీ మాకు హౌస్ మంజూరు వాటర్ కూడా వచ్చినాయి. ఆయన ఎప్పుడు మా గల్లీకి రాలేడం, మా కోసం తిరగకుండా ఉండేము. మేము మాత్రం ఆయనకు ఓట్లేసి గెలిపించినందుకు పేదల కడుపు మీద ఇట్లా కొట్టిండు. ఉన్నోళ్ళని దోసుకోవచ్చురా సార్. మాకేమన్నా ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా? మాకు ఉన్న ఆవులు మాత్రమే, ఆవుల మీదనే మాత్రమే మేము బతకడము. ఏం కూలి ఖాళీలు ఏం చేయము. మాకు ఆస్తులు లేవు, పొలాలు లేవు, ఏం లేవు. కనీసం మేము ఊళ్ళలో పోయి బతకడానికి కూడా మాకేం లేవు. అదే సార్, మాకు న్యాయం జరగాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి ద్వారా మాకు న్యాయం జరగాలి. ఆఖరికి ఇల్లు కూడా ఈ స్తంభం గుళ్ళగొట్టడానికి వచ్చినప్పుడు కూడా మా తాత ఇంట్లో ఉన్నాడు. అది కరెంటు కట్ చేయకండి సార్, మాకున్నది అదొక్కటే, మాకు ఇంకెక్కడ దిక్కు లేదు సార్ అనేసి మేము ఎంతో. మా నాన్న అయితే కాళ్ళ మీద కూడా పడ్డాడు. కాళ్ళ మీద పడ్డా కానీ ఇరుసుకొని అట్లనే పోయినారు సార్. వాళ్ళకు కూడా మా అలాంటి పిల్లలు ఉంటారు కదా సార్. ఇప్పుడు మా ఇంట్లో కూడా కొట్టారు. మేము కరెంటు బిల్లులు కూడా కడుతున్నాం. మేము ఓట్లేసింది ఎందుకైనా సార్, మేము ఎందుకైనా గెలిపించుకుంది. మా ఇండ్లకేమో ఓట్ల కోసం ఏమో ఓట్లు కావాలి, మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని వస్తారు సార్. వచ్చిన వాళ్ళు మరి మాకు ఇండ్లు చాలా మందికి ఇంద్రమ్మ పథకములు కూడా ఇస్తున్నారు సార్. ఇంద్రమ్మ పథకములు కూడా ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో ఉన్నోళ్ళకే ఇస్తున్నారు సార్. మరి మాకెప్పుడు ఇస్తారు సార్? మాకు ఇయ్యకపోయినా పర్లేదు, ఉన్న ఇండ్లు కూడా నాశనం చేయకుండా ఉంటే చాలు సార్. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేశారంటూ కూడా ఇటు హైడ్రా తీరుకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, ముఖ్యంగా ఇటు గాజుల రామారంలో ఉన్నటువంటి గాలిపోచమ్మ బస్తీ కానివ్వండి, దాంతోపాటు దేవేంద్ర నగర్ కానివ్వండి, బాలయ్య బస్తీ కానివ్వండి, సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైడ్రా తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం హైడ్రా కూల్చివేతలు మాత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ 307, 308 లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తామంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, గాజుల రామ.